హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతన్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్టు 3, 2025 నాటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. మొదటగా సమాచార మార్పిడికి ఐసీజేఎస్ 2.0. ఐసీజేఎస్ 2.0 అంటే ఏంటి? ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఇది ఏ శాఖల మధ్య ఉంటుంది అంటే జైలు, పోలీస్ మరియు జ్యుడిషియరీ. ఈ మూడిటి మధ్య అనుసంధానమైన ఒక వ్యవస్థ. ఎందుకోసం? డేటా మార్పిడి కోసం. అసలు ఎందుకు ఈ డేటా మార్పిడి ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే వేగవంతమైన డేటా మార్పిడి కోసం. జైళ్ళు, పోలీసులు, జ్యుడిషియరీ మధ్య విచారణ కొరకు కానీ, ఏదైనా ఒక తీర్పు వచ్చినప్పుడు వెంటనే పోలీసు వాళ్ళకు అందజేయడం కోసం కానీ, ఇలాంటి వాటికు లేదా అనుమానితుల గురించి వెంటనే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ జైళ్ళు మరియు పోలీస్ శాఖ నుంచి జ్యుడిషియరీ వాళ్ళు వెంటనే తీసుకోవడానికి, విచారణ సందర్భంగా ఏదైనా అవసరమైనప్పుడు ఇలా చేయడానికి ఒక డేటా ఎక్స్చేంజ్ ఆపరేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. దీన్ని దేనిలో భాగంగా చేశారంటే స్మార్ట్ పోలీసింగ్లో భాగంగా దాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, సౌర విద్యుత్లో ప్రపంచంలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్కు 3వ స్థానం. ఇప్పటి వరకు 4వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం జపాన్ను దాటి 3వ స్థానానికి వచ్చింది. మొదటి 2 స్థానాలు ఏమున్నాయంటే మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో అమెరికా ఉన్నాయి. తర్వాత తొలిసారి వరల్డ్లో ఫస్ట్ టైం నిర్వహించిన స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్లో నార్వే దిగ్గజమైన మ్యాగ్నస్ కార్ల్సన్ మొదటి స్థానంలో నిలిచాడు. మ్యాగ్నస్ కార్ల్సన్ దేంట్లో అంటే స్పోర్ట్స్ వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ చెస్ టోర్నమెంట్లో విజేతగా కార్ల్సన్ నిలిచాడు. తెలుగు దిగ్గజమైనటువంటి అర్జున్, భారతదేశం తెలంగాణకు చెందిన అర్జున్ 4వ స్థానంలో నిలిచాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్కి చెందిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ చెందిన విద్యార్థిని అయిన అఫ్రిన్ జాబీ అనే విద్యార్థిని ఇంగ్లీష్ ఛానల్ను ఈదింది. ఇంగ్లీష్ ఛానల్ అంటే ఏంటంటే ఇంగ్లాండ్కు మరియు ఫ్రాన్స్కు మధ్య గల ఒక జలసంధి లాంటిది. ఇంగ్లాండ్కు ఫ్రాన్స్కు మధ్య గల ఒక జలసంధిలో ఈ అఫ్రిన్ జాబీ అనే విద్యార్థిని ఈ విశ్వవిద్యాలయం నుంచి తొలి విద్యార్థినిగా ఈమె నిలిచింది. ఈమె సొంతూరు ఏదంటే పశ్చిమ బెంగాల్. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో అమెరికా లేడీ స్విమ్మర్ అయిన కేటీ లెడేకి 800 మీటర్లలో వరుసగా 7వసారి స్వర్ణం సాధించింది. అలాగే ఇదే ప్రపంచ ఛాంపియన్షిప్లో మిక్స్డ్ రిలే ఫ్రీస్టైల్ విభాగంలో అమెరికా జట్టు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం 3 నిమిషాల 18.48 సెకండ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. గతంలో ఇది ఎంత ఉండేదంటే 3 నిమిషాల 18.83 సెకండ్లు ఉండేది. ఇది ఆస్ట్రేలియా బృందం చేసింది, ప్రస్తుతం అమెరికా బృందం చేసింది. ఈ బృందంలో ఎవరెవరు ఉన్నారు అంటే జాక్ అలెక్సీ, ప్యాట్రిక్ సామన్, కేట్ డగ్లస్, టోరీ హస్కీ వీరితో కలిసిన ఈ బృందం ప్రపంచ రికార్డు ఏ విభాగంలో అంటే మిక్స్డ్ ఫ్రీస్టైల్ 4x100 రిలే అంటే
ఫస్ట్ ఒక 100 మీటర్లు ఒకరు ఈదిన తర్వాత మళ్ళీ ఇంకో 100 మీటర్లు ఇంకొకరు ఈదుతారు. అది రిలే అంటే. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. మనం మరలా రేపటి వీడియోలో కలుద్దాం.